హలో గైస్, మరి చూసుకుంటే నార్త్ అమెరికా సేల్స్ ఆల్మోస్ట్ నియర్ బై 1 మిలియన్ మార్క్ దగ్గరలోకి వచ్చేసింది. ఎందుకంటే 3 రోజుల క్రితం చూస్తే 500K అక్కడ అంతవరకు ఉందన్నమాట. బట్ ఈ 3 రోజుల్లో మాత్రం విపరీతంగా పెరిగింది. ఆల్మోస్ట్ $3 లక్షల అయితే ఒకేసారి పెరగడం జరిగింది. సో ఆడియన్స్ కూడా ఆ మాదిరిగానే బుక్ చేసుకుంటున్నారు, వాళ్ళు కూడా ఆ మాదిరిగానే వెయిట్ చేస్తున్నారు. సో ఇది ఇంకా 800, సో 900 దగ్గరలో ఉంది. ఈ సినిమాకి ఇంక 3 రోజులు టైం ఉంది కాబట్టి ఈ గ్యాప్లో ఆ 1 మిలియన్ కూడా మనకు కంప్లీట్ అయిపోయే అవకాశం అయితే ఉందన్నమాట. సో గైస్, వెరీ రేర్ అనమాట. ఎందుకంటే మనకు అడ్వాన్స్ బుకింగ్స్ చాలా రోజుల ముందే ఓపెన్ చేస్తారు, ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ముందే. బట్ మిగతా సినిమాలకు అట్లా చేయాల. సినిమా ఇప్పుడు వారం రోజుల్లో రిలీజ్ అంటే అప్పుడు చేసేవారు అనమాట. సో అందుకు వాళ్ళు కొంచెం ఫాస్ట్గా పెద్దకి ఫీడ్ రావడం చాలా బాగుంది గైస్. ఓవర్సీస్ బుకింగ్స్ మంచిగా జరుగుతుంది అనడానికి అది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మనం చూసాము ఈవెన్ మీడియం రేంజ్ హీరోలు ఇప్పుడు విజయ్ దేవరకొండ కానీ వరుణ్ తేజ్ కానీ, సో వీళ్ళు ఏంటంటే ఈ ఓవర్సీస్ బుకింగ్ దగ్గర హిట్ అయిపోద్ది, బట్ కమింగ్ టు ఇండియా అక్కడ ఫెయిల్ అయిపోతూ ఉంటుంది అనమాట. బట్ పెద్దగా ఏంటంటే అడ్వాన్స్గానే అక్కడ హిట్ అయిపోయింది మనకి. సో ఇంక మనం నిశ్చింతగా ఉండొచ్చు. అక్కడ ఏంటంటే ఫుల్ ప్రాఫిట్స్లో ఉందన్నమాట. సో అదేవిధంగా ఇండియాలో కూడా మనకు ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. ఒకవేళ టాక్ వచ్చి మంచిగా పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది అనుకోండి, ఈ 1 మిలియన్ కాస్త 2 మిలియన్ 3 మిలియన్, సో అట్లా కూడా వెళ్ళే ఆ జంప్ ఏదైతే ఉంటుందో అలా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. సో అప్పుడు ఇంకా మంచి నెంబర్స్ కనిపిస్తాయి మనకి, ఇంకా మంచి మంచి రికార్డ్స్ పెట్టే అవకాశం కూడా ఉందన్నమాట. ఈవెన్ రంగస్థలం టైంలో చరణ్ గారికి లాస్ట్ టైము సో మంచిగా ఒక సోలో హీరోగా వచ్చినప్పుడు సో మంచిగా పడ్డాయి నెంబర్స్, RRRకే పడ్డాయి. బట్ గేమ్ చేంజర్కి ఏంటంటే అది సగం సగం పడింది అంతే. ఇప్పుడు పెద్దగా మాత్రం ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఒక సోలో హిట్ ఓవర్సీస్లో పడబోతుంది అనేటానికి ఇది ఒక మంచి సంకేతం అని చెప్తాను నేను. అంతే గైస్, నాట్ ఓన్లీ USA, అమెరికా, లేకపోతే ఇప్పుడు నార్త్ అమెరికా అక్కడ కాకుండా జర్మనీ కానీ, లేకపోతే శ్రీలంక కానీ, సో ఆస్ట్రేలియా కానీ, డెన్మార్క్ కానీ, సో చాలా కంట్రీస్లో విపరీతంగా బుకింగ్స్ అయితే జరుగుతున్నాయి. ప్రతి దేశంలో కూడా ఎక్కడా కూడా ఏదో డల్గా ఉందని చెప్పట్లేదు. ప్రతి దగ్గర కూడా ఫాస్ట్ ఫీలింగ్స్, హౌస్ఫుల్. కొన్ని దగ్గరలో మీకు చెప్పాను ఆల్రెడీ, ఎక్స్ట్రా సోల్ యాడ్ చేస్తున్నారంటే ఇంక అర్థం చేసుకోండి, ఆ రకంగా ఉంది డిమాండ్ అక్కడ. సో గైస్, ఓవర్సీస్ అన్ని దేశాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి బుకింగ్స్ అయితే పడ్డాయి. ఇంకా సినిమా రిలీజ్ అవ్వడం, ఆ టాక్ స్ప్రెడ్ అవ్వడం అదొక్కటే పెండింగ్ అనమాట. నాకు తెలిసి ఈ 3 రోజుల్లో ఇంకా జోరుగా జరుగుతాయి గైస్. ఈరోజు ఈవెంట్ ఒకటి ఉంది కదా, అది జరిగిన తర్వాత ఇంకా ఎక్కువ పెరుగుతాయి అది నాకు తెలిసినంత వరకు. సో ఒకవేళ ఏమైనా అప్డేట్ వచ్చినా మీకు వెంటనే పోస్ట్ చేస్తాను గైస్. స్టే ట్యూన్.